ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు చూసావరా దీని తలపొగరు, ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మైకు దొరికితే చాలు ఒక ఆంబోతులాగా గంగిరెద్దులాగా పిచ్చి కూతలు కారు కూతలు మాస్తా ఉంటే ఒక బురదలో పడి డొల్లిన పందిలాగా వాగుతా ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఈ చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఈ రాష్ట్రంలో సరైన వైద్య సదుపాయం లేకుండా మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పు. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బతుకు జట్కా బండి. నీళ్ళన్నాక పడవలు, కాపురం అన్నాక గొడవలు కామన్. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. హోమ్ మినిస్టర్ వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. నాలెడ్జ్ కూడా, జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. ఆ మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరండి. ముఖ్యంగా ఆడవాళ్ళు అది మాట్లాడుతుంటే ఆడవాళ్ళే దాన్ని తిడతా ఉన్నారు ఈరోజు. వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని లోకేష్ ని మెప్పించడం కోసం నిన్ను కొడదామనుంది, కానీ కుక్కని కొడితే బ్లూ క్రాస్ వాడు కేసేస్తాడేమని ఊరుకుంటున్నాను. సిగ్గు లేకుండా దిగజారుడిగా అబద్ధాలు నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలా ఒక్క ఆడదాని క్వాలిటీస్ అయినా రోజాలో ఉన్నాయా? ఏంటి బ్రో అంత మాట ఒక ఆడదానిలాగా మాట్లాడుతుందా? ముఖ్యంగా దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు, అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతుల్ని నిట్ట నిలువన ముంచేసిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వుండి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం జగన్మోహన్ రెడ్డిని అంటావా నుయ్యో గొయ్యో చూసుకోమని? నువ్వు తీసుకోవాలి నుయ్యో గొయ్యో, జగన్ కాదు. ఆశీర్వదించండి మావయ్య.